విందాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనం. మార్క్స్ వార్త త్వరపడి చదవాలి, త్వరగా చదవాలి. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని వాక్యం చదవండి. ఆ వాక్యం పూర్తిగా. మీరెట్టి కొలతతో కొలుతురో. దేవుడు ఒక అద్భుతం ఏంటి తెలుసు, ఒక మాట చెప్తాను వినండి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అంటూ మీరేం కొలతతో కొలుస్తారో అని మాట్లాడాడు. ఇప్పుడు రెండు జంట పదాలు కలవాలి. రెండు జంట పదాలు ఏమవ్వాలి? కలవాలి. రెండు జంట పదాలు కలవకుండా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, సందర్భం విషయం చెప్తాను. ఇప్పుడు ఎలా భోంచేసావంటే, ఇప్పుడే క్రికెట్లో 6 కొట్టొచ్చాను అన్నాడు అనుకోండి. అవతల పిల్లోడు ఏంట్రా తెలివందో భోంచేసావంటే దానికే చేశానంటే చేశానని చెప్పు, చేయలేదంటే చేయలేదని చెప్పు. అంతేనా? ఏమ్మా వంట వండావా అనిసానంటే అది కాదండి, నేను సాయంత్రం మా ఊరు వెళ్ళి వచ్చాను, చాలా బాగుంది మా ఊరు అంటే ఏంటమ్మా నేను అడుగుతుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? అన్నం వండావా అంటే వండానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. దేవుని వాక్యం యేసుక్రీస్తు ప్రభువు నోటి నుండి వచ్చిన శ్రేష్టమైన అద్భుతమైన మాట. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునండి. ఈరోజు వాక్య భాగం ఏంటి? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరేమి వింటున్నారు జాగ్రత్త అని మాట్లాడుతూ అక్కడ మాట్లాడుతున్న ఇంకో మాట ఏంటో తెలుసా? కొలమానం గురించి మాట్లాడుతున్నారు. కొలత ఎక్కడ వస్తుంది? బియ్యాన్ని కొలుస్తాం కదా, కొన్ని వస్తువులు మనం ఏం చేస్తాం? కొలుస్తాం. కొలత గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వినడానికి కొలతకి ఏంటి సంబంధం? 1, 2 చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనాన్ని దయచేసి చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనం. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనిది కూడా తీసివేయబడును గనుక మీరెలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. ఇదేంటిది? అక్కడ చూస్తే కొలత గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడేమో ఎవడైతే లేదంటున్నాడో కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వాని యొద్ద తీసివేయబడుతుంది. కలిగింది కూడా లేకపోవడం ఏంటి, కలిగి ఉండడం ఏంటి? దేవునికి స్తోత్రం. ఏది కలిగి ఉన్నాడు, ఏది లేకపోయి ఉన్నాడు. ఆ తలాంతుల గురించి మాట్లాడుతూ మార్చిప్పటి కానీ 8వ అధ్యాయంలో తలాంతుల విషయం రాదు. ఉపమానము గురించి మాట్లాడుతూ, దీపం గురించి మాట్లాడుతూ, రహస్యము గురించి మాట్లాడుతూ వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వాని యొద్ద నుండి కలిగింది కూడా తీసివేయబడుతుంది. తీసివేయబడుతూ ఏమన్నాడు తెలుసా? గనుక అని మాట్లాడాడు. మీరు ఎలాగ వినుచున్నారో చూచుకున్నాడు అన్నాడు. ఇదేమిటిది? ప్రభు ఒకదానికి ఒకటి పొంతం లేకుండా మాట్లాడుతున్నారా? లేదు, నేను అలా మాట్లాడలేదు ప్రభు అంటాడు. మరి అలాగైతే పరిశుద్ధాత్ముడు విషదపరచువాడు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిదేమో కొలత, రెండోదేమో కలిగింది. 2 కాలు గుర్తెట్టుకోండి. మొదటిదేమో కొలత, రెండోదేమో కలిగినది. దేవునికి మహిమ కలుగును గాక. కొలత ఏంటి, కలిగింది? కొలత ఏంటి, కలిగింది? బాగా వినండి. మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకున్నాడు అని చెప్తూ కొలత గురించి మాట్లాడాడు. అంటే చాలామంది వినుటను బట్టే తీర్పు తీరుస్తారు, వినుటను బట్టే మాట్లాడతారు, వినుటను బట్టే విశ్వసిస్తారు, వినుటను బట్టే వారి క్రియలు అనేవి ఉంటాయి. బాగా వినండి. మరలా వినుటను బట్టి ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు. కనుక నువ్వు తీర్పు తీరుస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీ కట్టి తీర్పే మరలా వింటను బట్టే మాట్లాడతారు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అవే మాటలు నీకు కూడా వస్తాయి. నువ్వు ఎలా విశ్వసిస్తున్నావో అలాగే నీకు కూడా వింటున్నాను కదా మాటలు. అందుకే మీరేం వినిచున్నారో జాగ్రత్తగా చూసుకున్నాం. ఇప్పుడు వినగానే ఏమొస్తుంది చెప్పండి? చెప్పాలి. వినగానే ఏమొస్తుంటుంది? విశ్వాసం వస్తుంది. వినగానే విశ్వాసం వస్తుంది. వాస్తవమే. వినగానే విశ్వాసం వచ్చి దాన్ని నమ్ముతావు. అది కదా పెద్ద ప్రాబ్లం.
వినిన దాన్ని విచారం చేస్తావా? ఏమాత్రం విచారం చేయవు. కనుక ఏం వింటున్నావో జాగ్రత్త అంటాడు దేవుడు. ఏం వింటున్నావో జాగ్రత్త. నేను ఒక మాట చెప్తాను, ఏం వినాలనుకుంటావో అదే వినబడుతుంది. ఇంకా మాట చెప్పినా, ఏం వినాలని నీకు ఆశ కలిగి ఉంటుంది లోపల, అదే మాట నీ దగ్గరికి వచ్చి వినబడుతుంది. సమస్య లేదు దాంట్లో. నువ్వు ఏమైతే విశ్వసిస్తుంటావో అదే నీకు వినబడుతుంటుంది. కనుక ఏం వింటున్నావో జాగ్రత్త అంటాడు దేవుడు. ఏ కొలత నువ్వు ఏ నీలో వచ్చిన విశ్వాసం అనేది క్రీస్తుని గురించిన విశ్వాసం ఉంది, లోకమును గురించిన విశ్వాసం ఉంది. దేవుని వాక్యం చాలా విలువైనది, అద్భుతమైనది. నేను నిన్న రాత్రి కాల సమయంలో బైబిల్ చదవద్దని చెప్పి సగం ఆపేసాను. నాకు అది భయం పట్టుకుంది. మరి ఇప్పుడు ఎవడైనా ఏం అర్థం చేసుకుంటాడరా అని చెప్పి. అది యాక్చువల్గా దాని అర్థం ఏంటి? బాధలో ఆవేదనలో చెప్తున్నాను, అది పట్టుకుంటే చాలు. ఎందుకన్నమాట, బైబిల్ చదువుతున్నామంటే వింటున్నామని అర్థం. మీరేం వింటున్నారో జాగ్రత్తగా రోజు సాయంత్రం పూట ఏం చేస్తున్నారు మీరు చెప్పాలి. కుటుంబ ప్రార్థనలో ఖచ్చితంగా చదువుతున్నారా బైబిల్? అవునా? చదువుతున్నప్పుడు అది ఏమవుతుంది? అది వినబడుతుంది. ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యమైన అది ఏదైనా సరే. ఏం వింటున్నాం? అవిశ్వాస మాటల గురించి వింటున్నాం, దాన్ని విశ్వసిస్తున్నాం. అవిశ్వాసాన్ని ఎవరికో ఏదో సంభవించిందని అది నాకు కూడా సంభవిస్తుందని ఆలోచించటం, దానంత మూర్ఖత్వం ప్రపంచంలో ఇంకోట్లేదు. ఎవరికో అలా జరుగుతుంది కాబట్టి నాకు కూడా అలాగే జరుగుతుందేమో అంటే నువ్వెవరిని విశ్వసించట్లేదంటే దేవుని కాదు, వాళ్ళు నమ్ముతున్నావు అంట. వాళ్ళ జీవితంలో జరిగినవి నీకెందుకు అలా జరుగుతుంది? దేవుడు చెప్పాడా వాళ్ళకి ఎలాగో జరిగినదో నీకు నువ్వు అలాగో జరుగుతున్నది అంటే అప్పుడు కదా భయపడాలి. తొంభై 94 సంవత్సరాలు బతికిందంట మార్తమ్మ గారు. ఇంకా బతుకుందా తెలీదు. ఎప్పటికీ దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూనే ఉండాలి. ఆమె జీవితంలో నేను యేసుని తప్ప వేరొకరిని ఎవరిని ఆమె ఏం వినిచింది, ఆమె జాగ్రత్తగా చూచుకుంది. కాబట్టి ఆ విశ్వాసంలో ఆ స్థిరత్వం. 94 వచ్చాయి, అయినా సరే విశ్వాసం నుంచి తొలగిపోలే. దేవునికి మహిమ కలుగును గాక. ఒక విషయం ఏం వింటున్నారు? ఏం వింటావో దాన్ని బట్టి మాట్లాడేస్తున్నావా? వినిన దాన్ని బట్టి మాట్లాడే ముందు ఆలోచించాలి. ప్రభువా, విన్నది వాస్తవమా అవాస్తవమా చెప్పు. దేవుడు మనకి ఆత్మను సంచకరం ఇచ్చాడంటే ఎవరిని ఇచ్చాడు? విన్నదాన్ని బట్టి కొంతమంది ఉప్పొంగిపోతాం, కొంతమంది నేర్చెల్లిపోతాం. కానీ పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళి ప్రభువా అది వాస్తవమేనా అడిగితే దేవుడు ఏం చెప్తాడు చెప్పరా? ఖచ్చితంగా దాని గురించి నేను విషదపరుస్తాడు. మనకే విన్నది కాదు, ఏం వింటున్నావో జాగ్రత్తగా. అందుకే ఏ కొలత కొలుస్తావో ఆ కొలత నీకు కొలవబడుతుంది. ఏంటో దాహం ఎక్కువగా ఉంటుంది. మంచిది. ఏం కొలత కొలుస్తున్నావు? ఎలాగ మాట్లాడుతున్నావు? ఎలా పలుకుతున్నావు? నీ మాట తీరు ఎలా ఉంది? ఏం వింటున్నావు? విని దాన్ని బట్టి ప్రత్యుత్తరం ఇచ్చేస్తావా? ఎవరి గురించో విన్నావు, దేని గురించో విన్నావు, అంతే. ఇక చూడండి, అమ్మో ఇంకేమంటాడు? ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఏం వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. అక్కడ కూడా ఈ మాట ఉంటుంది. మీరు పైన వినుటకు చెవులకి ఎవరికైనా ఉండినగా వాడు వినును గాక. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది మన యొద్ద నుండి. మార్క్స్ వార్త 4:24-25 వచనాల్లో రాయబడుతుంది క్లియర్గా. లూకాసు వార్త 8:18 వచనంలో ఏం రాయబడింది? లేని వానికి తీసివేయబడుతుంది. ఏం వింటున్నారు? కలిగింది ఏంటి, లేనిది ఏంటి? యేసును కలిగి ఉంటే అన్నీ ఉన్నట్టే. యేసుకు కలిగిన లక్షణాలు ఉంటే నీ జీవితం అన్నీ ఉన్నట్టే. ఒకటి కాదు, అందులో చాలా ఉన్నాయి. ఫలములు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. కానీ లేవు అంటే వాని యొద్ద నుండి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. అంటే ఏంటి? వాగ్దానం వాడి యొద్ద నుండి ఏమైపోతుంది? దీర్ఘాయుష్మంతుడు అవుతావు అనే వాగ్దానం ఉంది అక్కడ.
కానీ దాన్ని దేవుడు తీసేస్తాడంట. లేకపోతే ఏం లేకపోతే విశ్వాసం లేదు. దేవుడు ఏం చేస్తాడు? చాలామంది లేని వాడి దగ్గర నుంచి తీసేస్తాడంటే ఆడి పాపం ఆడికి లేదు కదా, ఆడి దగ్గర నుంచి తినేవేంటి దేవుడు? ఎంత అన్యాయస్తుంది నీ దేవుడు. రే జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వాక్యం అర్థం చేసుకో, లేదంటే సైలెంట్గా కూర్చో. కలిగిన వానికి ఇవ్వబడుతుందంటే ఏం కలిగి ఉన్నాడు? ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి, అంతేనా? కానీ అవి కలిగి లేడు. నిరీక్షణ కలిగి ఉండాలి, అవి కలిగి లేడు. అవి లేవు. విశ్వాసం వలన వాగ్దానాలు, ఆశీర్వాదాలు అన్నీ వస్తున్నాయి, కానీ వాడికి లేదనుక విశ్వాసం ఉన్నది కూడా ఏమైపోద్ది? దేవుడు ఏదో విశ్వసించడం వల్ల ఒక వాగ్దానం ఉంటుంది, అది కూడా తీసేస్తాడంట దేవుడు. కనుక విశ్వసిద్దామా, విసిగిద్దామా దేవుణ్ణి? అమ్మా విశ్వసిద్దాం. ఏం వింటున్నాం? ఏం వినాలనుకుంటున్నాం? మరలా చెప్తున్నాను, ఏం వినాలనుకుంటున్నావో అదే నీకు వినబడుతుంది. కనుక దేవుని ఏమనగలి తెలుసు? ఏది వింటుంది మన శరీరంలో? వినేదేంటి చెప్పండి? అమ్మ, గుండె, ఆత్మ, చెవులు. ఏం వింటుంది? అందుకే దేవుణ్ణి ఎప్పుడు అడగాలి, నా కళ్ళు, నా చెవులు, నా నోరు, ఈ మూడు ఎప్పుడు బాగుండాలి. ఈ మూడు ఎప్పుడు బాగున్నాయంటే అద్భుతాలు మన జీవితంలో. ఏమి ఉన్నా లేకపోయినా, శ్రమైన, హింసైన, ఉపద్రవమైన, అది ఏదైనా సరే పర్వాలే. ముందేం కావాలి? కళ్ళు, చెవులు, నోరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం వింటున్నాము? ప్రభువా నా చెవులను తాకండి, నా కండ్లను తాకండి, నా పెదవులను ముట్టండి. ఎప్పుడూ ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ చెవులు ఏదేవో వింటది. ఆ వినింది ఊరుకుంటుందా? విన్నదని ఏ రోజు ఊరుకోలేని చూసిన అందరినీ, ఇన్క్లూడెడ్ మీ ఆల్సో. విన్నదాన్ని బట్టి ఊరుకుంటామా? ఆగదు మనసు అయిపోయా. విన్నదాన్ని బట్టి ఊరుకోవాలి. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. చూసిన దాన్ని బట్టి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. నువ్వు మాట్లాడంటే ఏం చేయాలి? వెళ్ళాలి ధైర్యంగా. దేవుడు మాట్లాడమంటున్నాడు. ఏం మీకు ఇలా అయిపోద్దంట. రేడి పర్వాలేదు, మీరే నాకు వినపడింది, మీరు నన్ను కొడతారని. పర్వాలేదు, నా దేవుని కోసం నేను దెబ్బలు తను నాకు రెడీగా ఉన్నా. నాకు ఆయన చెప్పాడు, నేను చెప్పాను. దేవుడు కొన్నిసార్లు ఏం చెప్తుందో పర్వాలేదు పిలిచాడు, రారా వెళ్ళే ఆడికి మాట చెప్పు. ఈ మాట చెప్పి వెనకాతల తలుపు నుంచి పారిపో అన్నాడు. ఏమన్నాడు? వెనకాతల తలుపు నుంచి తప్పించుకెళ్ళిపో. ఆడు వచ్చాడు, నీతో మాట చెప్పాలన్నాడు. వచ్చాడు. ఎవరది? నింషి కుమారుడు అని ఎవరు ఉండరు కదా బైబిల్. రాజు, ఇస్రాయేల్కి రాజు అవుతాడు. తర్వాత ఎప్పుడు రాజుని పిలుస్తాడు. అతడు అప్పుడు సైన్యాధిపతి అవ్వదు. ఇట్లా నీతో మాట చెప్పాలి అంటే ఏంటో మాట. దేవుడు నిన్ను అభిషేకించమన్నాడు. ఆయన అభిషేకించి వెళ్ళిపోతాడు. సైలెంట్గా వెనక నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోటి ఏమన్నాడు తెలుసా? ఆ పిచ్చడి ఇచ్చి ఏం చెప్పాడంట, ప్రవక్త శిష్యుల ప్రవక్తను పట్టుకుని ఏమన్నారు? సేవకులందరూ పిచ్చోలే. నిజంగా సేవ చేస్తున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళలాగే కనబడతారు. నిజంగా సేవ చేస్తున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళ కనబడతారు. అబద్ధ సేవకుడు ఎవ్వడ కనబడ్డాడు. ఈరోజు చెప్తున్నాను, యేసుక్రీస్తుని పిచ్చోడు అన్నారు, నిజమైన సేవకులందరినీ పిచ్చోడు అంటారు. ఎవ్వడో ఒకడు అంటాడు పిచ్చోడాడు. ఆడు పిచ్చాడు, ఎర్రాడు, జట్టితనం. ఆడు చెప్తున్నాడు ఏంటో కథలో, ఇలాగ మాట్లాడిపోతాడు అన్నట్టు. అమ్మా యెహూ నాలుగు అభిషేకించి పంపించేస్తాడు. ఆడ వెనక నుంచి వెళ్ళిపోతారు ఆ ప్రవక్త గారు. మా తోటి సేవకుడు, దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఈ మాట వినండి చాలా జాగ్రత్తగా. మీరేం వింటున్నారు? జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం వింటున్నాం? ఏం వినాలనుకుంటున్నాం? ఏం వినాలని నీకు ఆశగా ఉంది, అది నీకు వినబడిన దాకా. వాగ్దానం వినబడుతుందా? లేకపోతే శాపాలు వినబడుతున్నాయి? దేవుడు కొన్నిసార్లు రెండింటిని వినిపింపజేస్తాడు. హెచ్చరికలు వినబడాలి. ఏం వినాలి మనం? హెచ్చరికలు వినాలి, వాగ్దానాలు వినాలి, ఆశీర్వాదాలు వినాలి, అన్నీ వినాలి. ఈరోజు కొన్ని విషయాలు విందాం. దేవుని వాక్యం నుండి పరిశీలన చేద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులారా, అవును, యెహోవా మీకు ఇచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన
విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. విధులను కట్టడలను నేను మీకు ఏం వినాలనుకుంటున్నాం? మీరు ఏమి వింటున్నారు? జాగ్రత్త. విధులు కట్టడలు లేని క్రైస్తవ్యం కావాలా? విధులు కట్టడలు కలిగిన క్రైస్తవ్యం కావాలా? ఏం వినాలనుకుంటున్నావు జాగ్రత్తగా నువ్వే చూసుకో. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలత నీకు మరలా కొలవబడుతుంది, రెండంతలుగా కొలవబడుతుంది, ఎక్కువగా కొలవబడుతుంది. నేను రెండంతలు అన్నాను కానీ అక్కడ ఎక్కువ అని రాయబడి ఉంటుంది. అంత మాత్రమే కాదు, నువ్వేం వింటున్నావో చూసుకో. కలిగి ఉంటే ఆశీర్వాదమే, లేకపోతే నీకు కలిగింది కూడా తీసేస్తారు. నీకు ఒక వ్యక్తి వచ్చి అంటాడు, మీరు మాకు కట్టడాలను విధులను చెప్పకూడదు. ఏం చెప్పాలి? కేవలము ఆ వాక్యములో ఉన్న ఆశీర్వాదమును మాకు చెప్పాలి. చాలా కాలం క్రితం, చాలా సంవత్సరాల క్రితం నా జీవితంలో ఒక సన్నివేశం 2 సందర్భాల్లో జరిగింది. ఆ సన్నివేశం ఏంటంటే, నాతో పాటు తోటి పరిచర్య చేయడానికి వచ్చిన సహోదరులు, ఆ రోజు ఆదివారం వాక్యాన్ని ప్రకటన చేస్తున్నాను. ఆదివారం దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు వాక్యం అంతా ప్రకటన అయిపోయింది. ప్రకటన అయిపోయిన తర్వాత వీడికంతా వాక్యం నచ్చలేదు నా వెనక్కి వచ్చిన వ్యక్తికి. ఎందుకు నచ్చలేదయ్యా అంటే, ఈరోజు అంతా కూడా ఏం చేసావు నువ్వు? ఇన్స్ట్రక్షన్స్ మెసేజ్ ఈరోజంతా కూడా. కానీ నేను చాలా ఆదివారాలు ఆ స్థలానికి వెళ్ళాను, ఆ సంఘానికి వెళ్ళాను. అనేక ఆశీర్వాద మాటలు, అనేక హెచ్చరిక మాటలు, అనేక రకములైన వారికి తెలియపరిచిన ప్రసంగాలు చేశాను. కానీ ఆ రోజు దేవుడు మాట్లాడిన మాట్లాడతాం. నేను ఎవరిని? హూ ఐ యామ్? దేవుని దగ్గర మాట తీసుకోకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవుడు వాక్యాన్ని బయలుపరచకుండా వాక్యాన్ని నిర్ధారించడం నా చేత కాదు. నువ్వు కట్టడల గురించి చెప్పేశావు. వాక్యం ఈరోజు ఏమైపోయింది? కట్టడలు. వాళ్ళు వారం అంతా ఉండి ఈరోజు వస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి తెలుసా? నీ గేదె పాలు 8 లీటర్లు ఇచ్చురుగా వాక్యం కోసం ఎదురు చూస్తారు. ఎవడో చెప్పాడు ఎట్టిని పెచ్చోడు కాకపోతే నువ్వు అసలు నీలాంటి వల్ల సంఘాలు పాడైపోతున్నాయిరా. నీలాంటి వల్లే యేసుక్రీస్తు అవమానపరచబడుతున్నాడు. తెలుసా? ఒక ఇద్దరు కూర్చుని మా చిచ్చుకు రండి మీకు పాలు పెరిగితే, మా చిచ్చుకు రండి మీకు పిల్లలు పడతారు. ఇలాంటి ప్రసంగాలు అయిపోయి, ఒరే దేవుడు ఇస్తాడు గర్భఫలం, తప్పదు, ఖచ్చితంగా ఆయన ఇచ్చేవాడు, ఆయనే గర్భఫలం ఇచ్చేవాడు, ఇంకో సమస్య లేదు. కానీ అది కాదు ప్రసంగం. కావాల్సింది దేవునికి కట్టడల విధుల గురించి చెప్పాలా. ఏమండి, హన్న అడిగిందంటే కట్టడల విధుల్లో గైకుంటూ అడిగింది ఆమె. అది ఆమె వ్యతిరేకంగా ఉండి నాకు పిల్లలు వస్తే చాలు, నాకు ఆశీర్వాదం వస్తే చాలు అనుకొని అడగలా. నాకు మగబిడ్డనిస్తే సేవకి ఇచ్చేస్తాను, నాకు మగబిడ్డనిస్తే సేవకి ఇస్తాను. వచ్చిన తర్వాత ఇంకో బిడ్డ కొరకు ప్రార్థన చేసిందని ఉందా? మీరు ఎతకగలరా బైబిల్లో? దేవుడే ఆమెను దర్శించి దీవించాడు. అది కదా ప్రసంగం, అది చెప్పాం, అది చెడు మనిషం. కట్టడల విధులకు కావాలి. ఏం వింటున్నావు? కట్టడల విధులు కాదు, కేవలం ఆశీర్వాదం కోసం మాకు కావాలి. ఈరోజు అవమానపరచబడుతున్నాడు యేసయ్య. సిగ్గులేదు నీకు? నీ వల్లే, నీలాంటి వల్ల అవమానపరచబడుతున్నాడు. వాడంటే ఏంటి? మనకు నిందలు వస్తాయి. ప్రభు మనల్ని దూషించినప్పుడల్లా మనకి ఎలా దూషించాలి తెలుసా? నువ్వు మంచిగా ఉంటే నేను దూషించాలి. యోసేపులాగా మంచోడిగా ఉంటే, ఇగో ఈ నాకు అన్యాయం చేసాడంటే అది దూషణ. నువ్వు న్యాయం చేసినప్పటికీ ఇది అన్యాయం చేసాడు అంటారు చూసా 10 మంది, అది దూషణ. నువ్వు నీతిగా ఉండి నీతిగల మా మాటలను నీతిగల వాక్యం ప్రకటించినప్పటికీ వీడి దుర్మార్గుడు అని చెప్తాడే, అది నన్ను దూషించడం, నన్ను నిందించడం. జనులు నా నిమిత్తం మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అన్నారు. మా మీద చెడ్డ మాటలు పలుకునేవారు చాలామంది ఉండొచ్చు కాక, సంతోషించి ఆనందించండి అన్నాడు. ఇది కావాల్సింది ఏంటంట? నువ్వు వారం అంతా ఇచ్చేస్తావని. మరలా రెండోసారి ఇంకో వ్యక్తి, అది వేరే సంఘానికి వెళ్ళాను. ఈ వారం ప్రసంగం ఏం బాగాలేదండి, పాపం ఇది బాగాలేదా? నువ్వు అసలు బాగాలేదు బాగుందని చెప్పడానికి దేవుడు చెప్పాలి కదా. నువ్వు ఎన్ని మార్కులు వేస్తున్నావు రోజు పాస్టర్లకి? ఈరోజు అశోక్ పాస్టర్కి, తర్వాత మాన్షియా పాస్టర్కి, తర్వాత మ్యాచ్ డేవిడ్ పాస్టర్ గారికి 3 మార్కులు 5 మార్కులు 6 మార్కులు వేస్తున్నావా? ఈ ప్రసంగం 8 మార్కులు, ఈ ప్రసంగం 8 మార్కులు అని వేస్తున్నావు. అలాగా ఇదేంటిరా మార్కులు వేసే ప్రసంగం ఏంటి? ప్రజలకు కావాల్సిన దేవుడు అది మాట్లాడమంటే మాట్లాడతాం, మాట్లాడొద్దు అది కాదు ఇది మాట్లాడంటే మాట్లాడతాం. ఓ రోజు గద్దెత్తాడు, ఓ రోజు ఏం మెత్తగా ఉంటాడు. ఏం మీరు యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథం ఆడు చదవడు, ఆడు చదివినా వినడు.
వాడు ఏం వింటున్నాడో వాడికి తెలియట్లేదు అంతే. మరుసటి ఆదివారం సూపర్ ప్రసంగం ఏమొచ్చిందంటే, మంచిగా దేవుడు నీ మధ్య ఉంటాడన్న ప్రసంగం వచ్చిందంటే అప్పుడు అంటాడు అది ప్రసంగం అంటట. చెప్పింది ఒకటే పెట్టి కదా, అసలు ప్రసంగం నాదా ముందు ఆడికి అది తెలియదు. అంటే ఆత్మతో లేనివాడు కదా, అలాగే ఉంటుంది. ఆత్మ పొందుకున్నాం అనుకుని అబద్ధంలో జీవిస్తున్నారు చాలామంది. ఇవో కొంతమంది విచిత్రమైన దేని తెలుసా, ఏం వింటున్నా జాగ్రత్త. పరిశుద్ధాత్మ, పరిశుద్ధ. అసలు నిజంగా చెప్పాలంటే దేవుడు కింద అలా జరుగుతుంటే ఏంట్రా ఎంత గాబరా పెట్టేస్తున్నాడు అడేవుడు. అడిగాడు బాధ ఏంట్రా. ఎక్కడైనా బైబిల్లో అపోస్తులైన పౌలు కానీ, పేతురు కానీ, యోహాను కానీ, ఏ అపోస్తులైనను లేకపోతే ఏ ప్రవక్తలైనను, ఏ సేవకులైనను, ఏ భక్తులైనను పరిశుద్ధాత్మ దిగి రావాలని ప్రార్థన చేశారని అలా చేశారా? వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్ముడు వారిలో అది పట్టుకుంటారు ఇప్పుడు అందరూ. మరి ఏదో ఒకటి ప్రార్థన చేశారు కదా, ప్రార్థన చేశారు. వారి మీద ఏముంది బైబిల్లో? చేతులు ఉంచగా. ఏముంచగా? ఏముంచగా? వారి మీద చేతులు ఉంచితే పరిశుద్ధాత్ముడు వచ్చేది. మరి నీ పరిశుద్ధాత్ముడు ఏంట్రా? నువ్వు పరిశుద్ధాత్ముడు పిలుస్తున్న కేకలేంటి? రా రా దిగిరండి, కొరండి, రండి 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 రండి, రా 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 రా. నీకు గోలేంటికి రా అండ్ రాడా గోలెత్తకపోతే? అరే మీరు గోలెట్టకపోతే నేను రానన్నాడా పరిశుద్ధాత్ముడు? మీరు గోల పెట్టకపోతే నేను ఏమాత్రము దిగిరాను. నా ప్రియ దేవుని సేవకులారా, నేను కిందకి దిగి రావాలంటే మీరు గోల పెట్టాలి. అమ్మో, అపోస్తులు చేతులు ఉంచారు, వారు బాప్తిసం తీసుకుని అపోస్తులు చేతులు ఉంచగానే బైబిల్ అది బైబిల్. మరి చేతులు ఉంచిన వెంటనే వాళ్ళు చేతులు ఉంచారంట. దాన్ని ఇంక మారుస్తాడు ఒక్కొక్కరు. ఎలా తెలుసా? వాళ్ళు నీకు తెలియదు ఆ రోజు ఎలా చేశారో ప్రార్థన. ఎలా చెప్పేది అంటే, ఫలముగా ఆత్మ దిగిరా వీరి మీదకి. Touch in the mighty name of Jesus. Touch in the mighty name of Jesus. అరే ఏం వింటున్నావో వినండి జాగ్రత్తగా. అందుకే దేవుడు అన్నాడు, ఏం వింటున్నావో జాగ్రత్తగా వినో. వినుటను బట్టి నీకు తీర్పు ఉంది. దేవుడు ఎప్పుడు ఆ చేయలేదు, జరగకూడదు. అది అబద్ధం బైబిల్ వాక్య ప్రకారం. నాకంటే గొప్ప కార్యాలు చేస్తానన్నాడు కానీ నాకు వేరుగా చేస్తాడు అనలేదు దేవుడు. నాకు వేరుగా చేస్తే అది గొప్ప కార్యం అనరుది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక 4 గుడ్డోళ్ళకి స్వస్థత ఇచ్చారని బైబిల్ ఉందని, నువ్వు 10 మందికి గుడ్డోళ్ళకి స్వస్థత ఇస్తావేమో, అది గొప్ప కార్యం. నాకంటే గొప్పగా చేస్తారంటే అర్థం ఏంటి? ఆయన చేసిన కార్యాలే ఇంక గొప్పగా చేయబోతున్నామేమో. అంతేకాని ఆయనకి విరోధంగా ఆయన చెప్పింది చేస్తే ఇంకేంటి? అలాంటి గుంపులకి వెళ్ళకూడదు, అలాంటి గుంపులు అసలు పాల్గొనకూడదు. ఎందుకు తెలుసా? ఏజ్కేల్ గంటడం మాట, ఇగో నరపుత్రుడా, అయ్యా ఆడు తప్పు చేస్తున్నాడు. ఆడు తప్పు చేసేటప్పుడు నువ్వు చూస్తున్నావా? ఆడు తప్పులో సగం నీకు ఉంటుందంట. ఆడు తప్పులో భాగస్థుడివి, సగం అని కాదు భాగస్థుడివి. అప్పుడు ఏం చేయాలి? ఆయన గద్దించాలి. ఆయన గద్దిస్తే గొడవ, కనుక దూరంగా ఉండడం బెటర్. ఆయన గద్దిస్తే గొడవ, దూరంగా ఉండడం బెటర్. ఇది సింపుల్ సూత్రం కదా. ఆ దగ్గరలో ఉన్నాడా మనకు ఆగదు, నాలంటుడికి ఆగదు. మండిపోతుంటుంది, పరిశుద్ధాత్ముడు మండేస్తుంటాడు అసలు మంట. నువ్వు చేస్తుంది జాగ్రత్త, 9వ నెలలో నీ మరణం. ఇర్మియా గారు వచ్చి ప్రసంగం, ఇర్మియా గారు చెప్తున్నారు, 70 సంవత్సరాలు మనం బబులోను చెరలోకి వెళ్ళబోతున్నాం, చాలా జాగ్రత్తగాని. వాడు వచ్చాడు, హనన్య అంట ఆడి పేరు. ఆడి పేరు ఏంటండి? హనన్య. ఇర్మియా మెడ మీద ఒక కాడిందంట, కాడి తెచ్చి టక్క నిలబడ్డాడు. ఎంత బలవంతుడు వాడు చూడండి. మరి ఇర్మియా బలహీనుడు పాపం, బలవంతుడు కదా, అందుకే ఎరగొట్టాడు. ఏం చేసాడు? ఆడి పేరు హనన్య కదా. ఏమన్నాడు తెలుసా? ఇంకో 2 సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలుగా దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు బలవంతుడికి, అని చెప్పాడు. అయిపోయింది ప్రసంగం. ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మన పిచ్చి ఇశ్రాయేలీలు అనాలి నేను వాళ్ళని. ఎందుకంటే మా అందరం ఏంటి పిచ్చి అనే మాట ఎక్కువ వస్తుంది, క్షమించండి. అయినప్పటికీ వినండి. అంటే మనం కూడా కొన్నిసార్లు అసలు అది, అమ్మో ఒకవేళ దాన్ని మనం నమ్మకపోతే అదేమో చెల్లంగా
అంటే నువ్వు దాన్ని నమ్ముతున్నావు కాబట్టే అది నీ ఇంటికి వస్తుంది. నువ్వు నమ్మకపోతే రాదు. తెలుసా, నిజ సంఘాలు ఎప్పుడు చిన్న సంఘాలే, అబద్ధ సంఘాలు చాలా పెద్దగా ఉంటాయి. ఎందుకంటే ఆవిడ ఏమన్నా చేసుకుని ఇష్టం. నేను చూసాను పెద్ద సంఘంలో ఒకసారి వెళ్ళినాడు, పక్కన నుంచి ఐ లవ్ యూ, ఎప్పుడు వస్తావు, ఎక్కడ కలుద్దాం, రూమ్ బుక్ చేయనా, ఆడి మెసేజ్లు పెడుతుంటే నేను చూసాను. నా కళ్ళు డింగిన ఢిల్లీ ఆడేం మెసేజ్ పెడుతున్నాడు. మనకు సరదా కదా, మనకు ఒక ఆ టైంలో అంటే నేను ఇంకా అప్పుడు పరిపూర్ణంగా ఇలా ట్రైనింగ్లో ఉన్నాను. ఆ పక్కడు ఏం చేస్తున్నాడో మనకు చూడడం సరదా కదా. అందులో మనకు ఫోన్ లేదు, ఒకటే మనకు ఫోన్ లేదు. అయ్యే ఆడు ఫోనే చూస్తూ ఏంటి అట్లా ఏం పెడుతున్నాడా అని చూస్తున్నాను. మనమేమో కళ్ళులా పెట్టాం, వాడికి కూడా తెలియట్లేదు నేను చూస్తున్నాను. ఆడు పెడుతుంటే నాకు ఇంగ్లీష్ రాదనుకున్నాడు, ఏమో అడ్డగడగడ పడుతున్నాడు, నేను చదివేస్తున్నాను. ఆడేమవుతుందంటే ప్రసంగం అవుతుంది, అక్కడేమవుతుంది ప్రసంగం అవుతుంది, ఇక్కడ ఈడేం చేస్తున్నాడు. అందుకే ఎంతమంది అయినా రావచ్చు అక్కడికి. ఏమంటే చూడండి, కొంతమంది ఏమంటారు తెలుసా, ఏం లేదు కొంచెం ప్రశాంత వాతావరణం మీ చర్చిలో దొరుకుతుందబ్బా. ఏం దొరుకుతుందంట, కొంచెం ప్రశాంత వాతావరణం మీ చర్చిల్లో దొరుకుతుంది. కానీ చర్చ్ అనే పదానికి అర్థం ఏంటి తెలుసా, బయటకు పిలవబడిన వారు అని అర్థం, బయటకు వచ్చిన వారు అని అర్థం. చర్చ్ అంటే ఏం వింటున్నాం, ఇది వచ్చాడు అననీయ చెప్పాడు కదా, దేవుడు దర్శించాడు. ఇర్మియా గారు ఏమనలే, ఓకే నీ మాట చెప్తూనే జరగాలన్నాడు. ఇది చూడండి, చాలామంది నాకు ఇలాంటి ప్రశ్నలు వేస్తారు, ఆయన అబద్ధమైతే ఎందుకు ఆటంకపరచలే ఆ రోజు. ఆటంకపరచాలంటే ముందు ప్రభు ఆజ్ఞ ఇవ్వాలి కదా. ఫోన్లో నీ మాట చెప్పునే జరగాలి అని అన్నాడు. వాడు అడిగాడు అదే ప్రశ్న, అన్నకింత తెలిసినా కూడా అన్న ఎందుకు ఆయన ఖండించలేదంటే, ఖండించడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదురా. ఎప్పటి నుంచో ఖండిస్తూ వస్తున్నాను, ఆడు వినకపోతే మనం ఏం చేస్తాం. ఇర్మియా గారు నువ్వు అన్నట్టు అవ్వాలి అయ్యా అన్య అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాడు ఇర్మియా. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఏమయ్యాడు, ఆడు చక్కది కాబట్టి ఎరగొచ్చాడు కదా, దానికి బదులు ఇనుము చేయమని చెప్పు, ఇనుపకాడి చేయమని చెప్పు. ఇప్పుడు ఎరగొడతాడా, ఇనుపకాడి చేయమని లేపేస్తున్నాను చెప్పు. ఆ సంవత్సరం 9వ నెలలో హనన్య మృతి నందిన, అది ఆఖరి మాట. నాకు బలేష్టం ఆ మాట చదువుతుంది ఫ్రెండ్స్. అదేంటిది అంటే హనన్య లాంటి దేవుడు ఏ 9వ నెలలో లేపేస్తాడు. అల్లల్లోయా అందుకేమంటున్నావు, జాగ్రత్త విని. ప్రతిది ఆయా ఆత్మల నమ్మక, అవి దేవుని సంబంధమైనవి కావో పరీక్షించు. అందుకే ఏం వింటున్నావు, జాగ్రత్తగా విను. ఏ కొలత అదే కొలత. ఉన్నతే ఉందా దేవుడు ఉంచుతాడు. కొంతమంది మీకు విషయం తెలుసా, లేని వాని యొద్ద నుండి అంటారు కదా, యేసుని లేకపోతే, యేసుని లేని దాన్ని వాడు వింటుంటే దేవుడు వాడిలో నుంచి ఆ నిజమైన ఆశీర్వాదం తీసేస్తాడు. వాడి భూమి మీద చూస్తాడు బాగానే ఉంటాడు, భూమి మీద చూస్తే ఎలా ఉంటాడు. కానీ పచ్చగడ్డి అంటే మీకు పచ్చగడ్డి గురించి తెలుసా వర్షం పడింది అనుకో టైంగా వస్తుంది, ఎండ వచ్చింది అనుకో ట్రక్ నిండిపోద్ది, అది పచ్చగడ్డి. అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఇంకేం వింటున్నావు బాబు, కట్టడల విధుల గురించి చెప్తాను విను అన్నాడు మోషే. అంతేగాని ఊరు వెళ్ళిపోతున్నారు కదా, హాయిగా ఉండండి, ఎంజాయ్ చేయండి, ఇక మీకు సమస్య లేదు, హల్లెలూయా ఎంజాయ్ అన్నాడా. కట్టడల విధుల నుంచి ఉంటాయి, అవి మీకు చెప్తాను వినండి. 4 అధ్యాయంలో స్టార్ట్ చేసి 33 అధ్యాయం వరకు చెప్పాడు. 4 అధ్యాయంలో స్టార్ట్ అయింది ద్వితీయోపదేశకాండంలో, 33వ అధ్యాయం వరకు అది కట్టల గురించి విధులను గురించి చెప్తూనే వచ్చాడు. పెద్ద ప్రసంగం చేసాడు. అసలు ఎన్ని రోజులు పట్టిందో మనకు తెలియదు, కానీ చాలా పెద్ద ప్రసంగం. వినండి ఎలా ఉండాలి. ఆ ఊరు వెళ్ళిపోతున్నారు, ఆశీర్వాదం కాదనిలే, ఆశీర్వాదమే అమ్మా. నేను ఎక్కువ కోరుకున్న ప్రజలందరూ దీవింపడాలి, కానీ ప్రతి దీవెన న్యాయంగా ఉండాలని, ప్రతి దీవెన ఆత్మ సంబంధంగా ఉండాలని, ప్రతి దీవెన అద్భుతంగా ఉండాలని, ప్రతి దీవెనకు దేవుని దూతలు చప్పట్లు కొట్టాలని, అంతేగాని అక్రమముగా అన్యాయముగా సంపాదన వద్దో. హల్లెలూయా. నీకు విరోధంగా రూపింపడుతుంది, ఏ ఐదం వర్తిల్లదు. ఆమేన్. రెండవదిగా చూద్దామా, రెండవదిగా ఏంటో, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం.
అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడిను. ఆమేన్. ఏం వినబడిందంట? ఏం వింటున్నావో జాగ్రత్తగా చూచుకుంది. పేతురు గారికి ఒక శబ్దం వినపడింది. ఆ శబ్దం ఏంటి? నీవు లేచి చంపుకొని తిను. ఏంటది? ఏంటది? మళ్ళీ అది చెప్పకపోతే అది బాధ. లేచి చంపుకొని తినమన్నాడంటే ఎవరిని చంపుకొని తినమన్నాడు రా? భూమి యందుండు సకల గట్టి చదవండి అమ్మగారు. భూమి మీద యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండేను. అప్పుడు పేతురు అని కొంచెం సాగదీసి చదవాలన్నమాట. ఎందుకంటే అది వేరే దేవుని స్వరం కాబట్టి రూ మీరు చూడండి ఐఫోన్ పెట్టి రూ అని పెట్టారు. పేతురు అని సింపుల్గా రాయలే. రూకి దీర్ఘం ఉంటుందా? పేతురు. అప్పుడు పేతుని పిలుస్తున్నాడు దేవుడు. బాబు చెప్పండి. లేచి చంపుకొని తిని. ఏం వింటున్నాం? లేచి చంపుకొని తిని అన్నాడు. లేచి చంపుకొని తిందాం. దేంట్ని? చతుష్పాద జంతువుల్ని తీసుకొద్దాం. ఒక్కొక్క జంతువు తీసుకొచ్చి టప్ప కొట్టి టప్ప రోజుకు కూర తిందామా? అదే దాని అర్థం. దాని భావం మనకు తర్వాత కొర్నేలు ఇంటి గురించి దేవుడు మాట్లాడాడు. చతుష్పాద జంతువులు అన్నాడు అంటే 4 పాదములు. చెప్పాలి. 4 పాదములు కదా. నడు దిక్కులు మనం లేవాలి. దుర్మార్గతని చంపాలి, దుష్టత్వాన్ని చంపాలి, అవినీతిని చంపాలి. నువ్వు అవినీతిని చంపమన్నాడు కదా. అవినీతిని చేసినాడు కాదమ్మా. ఈడు అవినీతి చేశాడు. ప్రభు చెప్పాడు కదా నువ్వు లేచి చంపుకొని తినమన్నాడు. కాబట్టి ఈడు అవినీతి చేస్తున్నాడు. నీకు తెలియదు కత్తి. మన ఎవరోకి ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది. చిన్న గొడవ. ఏం గొడవ వచ్చింది తెలుసా? ట్రైన్ డోర్ ఏమన్నాడంటే ఒకడు, నేను ఏమన్నాడంటే ఇంకొకడు. వాళ్ళిద్దరు కొట్టుకున్నాడు. కత్తి పొడిచి చంపించాడు ట్రైన్లోనే. ట్రైన్ అంతా రక్తపడు. చంపుకు తినమన్నాడు కదా. ఏం తినమన్నాడు? నలుదిక్కుల అలుముకున్నటువంటి చెడుని చంపాలి, అవినీతిని చంపాలి, అక్రమాలని చంపాలి. అలా చేస్తున్నాడు. హృదయము ఏమైపోయింది తెలుసా? చావాలా. మంచి హృదయం, నూతన హృదయం, మాంసపు హృదయం వానిలోకి రావాలా. ఏజ్కేల్ గ్రంథంలో అంటాడు కదా, మీ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండె ఇస్తాను. ఎందుకు రాయి అయిపోయింది? మాట వినట్లే. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతిని గురించి మనం విన్నామా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏమంటున్నాడో వినండి అంటాడు యేసుక్రీస్తు ప్రభు. చూడండి లూకాసు వార్త 18:6 ప్రభు ఇట్లరేను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. అన్యాయస్తుడైన న్యాయాధిపతులు ఉన్నారు, అక్రమాలు చేయు పెద్ద వాళ్ళు ఉన్నారు, కబ్జాలు చేస్తున్నారంట, స్థలాలు ఇష్టారాజ్యముగా చేస్తున్నారు. వారిలో ఉన్నటువంటి ఆ అక్రమం, అవినీతి, అనీతి, ఏమండి, దుర్మార్గత, దుష్టత్వం, కృత్రిమం, కామం చెప్పలే. నలుదిక్కులు అది అలుముకుపోయిందేమో. యవన బిడ్డలు పరిపూర్ణ పవిత్రంగా ఉండాలి, పరిపూర్ణ పవర్. బయటికి కొంతమంది చేయకపోవచ్చు, కానీ లోపల ఎన్నెన్నో ఆలోచనలు. నాకు తెలిసిన ఒక సహోదరి, ఆమె నాకు ఎప్పుడూ ప్రార్థన విన్నపం ఇచ్చేది. ఆమె ఏమి ఇచ్చేదంటే, ఒరే నా కోసం ప్రార్థన చేయ, ఎప్పుడు తప్పకూడదే, ఆలోచన లాగట్లేదురా అనేది. ఆలోచన లాగట్లేదురా, నా కోసం ప్రార్థన చేయి. నేను పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాను, నేను పరిశుద్ధమైన యాచకత్వం చేయాలనుకుంటున్నాను. కానీ ఏంటి ఇప్పుడు
దాని నుంచి తప్పించాలని ప్రార్థించి, దాని నుంచి తప్పించుకోవాలని ప్రార్థించి, అన్నీ చేస్తాను. బైబిల్ చదివినంతసేపు బాగానే ఉంటాను, ప్రార్థన చేసినంతసేపు బాగానే ఉంటాను. అయిపోయిన ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాల తర్వాత ఆలోచన ఎవడు మార్చలేడు కదా. ఆలోచనలు అనంతం అంట. ఆ ఆలోచనలు కూడా మార్చగల శక్తి సామర్థ్యం కలిగినప్పుడు ఉన్నాడు దేశయ్య. అది ప్రార్థన వల్లనే సాధ్యం. నా ప్రార్థన మాత్రమే కాదు, నాకు తోడ్పాటు ఎవరైనా ప్రార్థన చేస్తేనే కదా. 2-3 ఒక దాని గురించి ఏకీభవిస్తే అది విప్పబడుతుంది, లేక మూయబడుతుంది. విశ్వసిద్ధం. ఏం వింటున్నావో జాగ్రత్త. లేదు చంపుకొని తినమంటున్నాడు. తిను, లేచి చంపు, తిను. తినడం అంటే ఏంటి చెప్పండి? తినడం అంటే ఏంటి చెప్పండి? స్వాధీనపరచుకోవడం. తినడం అంటే ఒక విషయంలో స్వాధీనపరచుకున్నాం. అన్నం మందే, తినడం అంటే అది నీదే, నీ కడుపుకే. స్వాధీనపరచుకోలే, చంపు. ఈ మాట ఇది కొంచెం చిత్రంగా ఉంది. లేదు చంపుకొని తినమంటున్నాడు ఈయనేంట్రా అని. వాళ్ళు ఉన్న అవినీతిని చంపు. అప్పుడు నువ్వు తినడం అనేది ఆశీర్వాదం అయితే దేవుడు నిన్ను అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఎంత చక్కని దాన్ని, ఎంత చక్కని వాడు. వాళ్ళు అని దుర్మార్గతని చంపేశావు. తర్వాత ఇంకేమన్నాడు చెప్పండి? నెక్స్ట్ చతుష్పాద జంతువులు, తర్వాత పురుగులు. ఏంటని చెప్పండి? పురుగులు అంటే పాడు చేసేటోళ్ళు. యోనా జీవితం మీకు తెలుసు కదా. యోనా గురించి తెలుసా? ఒక్క రాత్రిలో మొలిపించాడు దేవుడు ఒక చట్నీ, సొర చట్నీ. ఒక పురుగుకి చెప్పాడంట. అయిపోయా, రాత్రికి సొర చట్నీ మొత్తం పురుగు ఏం చేసింది? చాలామంది జీవితాలను పాడు చేసేటోళ్ళు అన్నారమ్మా. చాలామంది ఎవరు జీవితాలను పాడు చేయరు. ఆ కుటుంబంలో బాగా శాంతి సమాధానాలు, ఆ కుటుంబం అంతా ఆదరణగా ఉందనుకోండి, సాతానుడు ఎలా వస్తాడు చెప్తాడు. సింపుల్. ఫస్ట్ గొడవ రీతిలో వస్తాడు. ఆడొచ్చి గొడవ పెడతాడు, ఆ కుటుంబంలో శాంతి సమాధానం అనుకోడు. ఫస్ట్ అయిపోయింది, అందులో ఆడు ఓడిపోయాడు అనుకో. రెండోది ఏం చేస్తాడు? వాళ్ళల్లో వాళ్ళకి గొడవ పడాలి కాబట్టి మనం ఎలా ప్రవర్తించాలా? మనం వీడితో ప్రేమగా ఉన్నట్లుగా ప్రవర్తించామనుకో, అబ్బా చూడు ఎంత అప్పుడు గొడవకు వచ్చేవాడు కానీ ఇప్పుడు చూడు ఎంత ప్రేమగా మాట్లాడేసాడు, ఎంత ప్రేమ ఉంది ఇంట్లో. ఆడు చెప్పిన మాట ఎందు లక్ష్యం ఉంచేటట్లుగా చేస్తాడు సాతాను. విని శాతం చెప్తుంటాడు. అపవాది ఇస్కరియోతు యోధలో దూరిపోయాడంట. ఎవరుగా? పేతుల్లో దూరాడా? పేతుల్లో దూరాడా? దూరాడా లేదా? నవ్వుతూ చెప్పడానికి భయమా? దూరాడంటే ఏ పేతుల్ని అంటావా అన్న ఎవడైనా అంటాడా? ఎవడన్నా పర్వాలేదు, నేను ఉన్నాను ఎదురుగా పక్కనట్టుగా. పేతుల్లో దూరాడా? ఎలాగొచ్చాడు ఏసీ దగ్గరికి? పేతుల్లో ఏసీ దగ్గరికి ఎలాగొచ్చాడు చెప్పనా? పేతుల్లో దూరి ఇది నీకు దూరం అవునుగా బా క్యా డైలాగు హై. ఇది నీకు ఏం వింటున్నావు జాగ్రత్త చూసుకో. ఏసీకి అది వినబడింది. ఏది ఇది నీకు దూరం అవునుగా కానీ విన్నాడు. సైతల నా వెనకకు పొమ్మ అన్నాడు. అదేంటి ప్రభా ఇది నీకు దూరం అవును కాక అంటే ఎవరైనా ఆనందించి అమ్మేని అన్నారు కానీ ఇది నీకు దూరం అవును కాక అంటే ఎలాగంటావా? ఏం వింటున్నావు జాగ్రత్త చూసుకోరా. పురుగులో ఆ పురుగు వస్తుంది, తొలిచేస్తాం కింద నుంచి. మొన్నైతే చీడ పురుగు మొత్తం దారపదానికి ఏం పెట్టిందమ్మా? చెద పురుగు. అది 1-2 వచ్చింది అనుకో, పిల్లలు పెట్టి ఏం చేస్తుంది? మొత్తం చెదంతా ఏం చేస్తుంది? మెల్లగా మనం తెలియకుండానే తినేస్తుంది. కొంతమంది చెద పురుగులు వస్తాయి. ఇప్పుడు దేవుడు అంటే వాటిని కూడా చంపు, ఆ పురుగుల్ని చంపు. ఆ పురుగులను చంపడం అంటే ఏంటి తెలుసు? ఆ పురుగులు వచ్చి ఏమి పెట్టి అనుకో, దేవునికి అప్పగించుకోవడం. పురుగు వచ్చి నీ మైండ్ దొరుకుతుంది. ఇది పద్ధతి. ఈ పద్ధతిని ఎవరైతే పట్టుకుంటాడో ఆ పురుగు ఉంటుందా? దేవుడు ఏమంటాడు తెలుసా? ఏవేల గ్రంథంలో పురుగులు వచ్చాయి, 4 రకాల పురుగులు. ఏవేల గ్రంథంలో ఏ పురుగులు? 4 రకాల పురుగులు. ఆమె 4 రకాల పురుగులు. అమ్మ వింటున్నారా? ఈ 4 రకాల పురుగుల గురించి దేవుడు ఏమంటాడు తెలుసా? ఇప్పుడే నేను ఉపవాసం ఉండి మీరు వస్తే ఆ పురుగులు వెళ్ళిపోతాయి. ఇప్పుడైనా ఉపవాసం వస్తే పసర పురుగులు ఏమున్నాయి చూడండి ఒకసారి. యోవేల్ 1వ అధ్యాయం. నేను మోకాళ్ళ మీద కొంతసేపు ఉంటా, చదవండి అమ్మా. చదువుతున్నారు బైబిల్? గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, గొంగళి పురుగులు,
చీడ పురుగు కొన్ని 4 పురుగులు చెప్పండి. ఏంటి? ఒకటి గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు. 4 రకాల పురుగులు. 4 రకాల పురుగులు నాశనం చేస్తున్నాయి. 2వ అధ్యాయంలోకి వచ్చేయండి. 11వ వచనమా? చదవండి అసలు 11వ వచనం ఏంటంటే, యెహోవా తన సైన్యము నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి. అమ్మ, జీవితాన్ని పురుగులు తింటున్నాయి కదా, తింటుంటే చేయాల్సింది ఏంటి? అది లేదు. ఆ పురుగు ఏం చేస్తుంది? పంట నాశనం చేసేస్తుంది. పంట ఆశీర్వాదం కదా, నీ ఆశీర్వాదం నాశనం చేసేస్తుంది, నీ కుటుంబంలో ఆశీర్వాదం నాశనం చేసేస్తుంది. ఆ పంట వచ్చాయి, ఆ పంట పురుగులు వచ్చాయి, చెద పురుగులు వచ్చేసి చెద మొత్తం ఎక్కించింది, తెలియకుండా కొరికి తింటుంది. నాయనా, ఇప్పుడైనా ఉపవాసం ఉండొచ్చు కదా, ప్రార్థన చేయొచ్చు కదా, మోకాలు వేయొచ్చు కదా దేవుని సన్నిధిలో. వద్దు ప్రభువా, పురుగు తెలుస్తుంది. అందుకే అంటారు, రే ఏం పురుగు రా నీకు, నీ మెదళ్ళు ఏ పురుగు తెలుస్తుందిరా అంటారు. పురుగు తెలిసిందంటే ఏం చేస్తుంది? అసలు ఆపుతామా? ప్రార్థన చేయడం మానేస్తాం. ఆమేన్. ఏం చేయడం మానేస్తాం? ప్రార్థన ఆపేస్తాం. ఆ పురుగు తెలిసినంత కాలం ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. పురుగులు పాడు చేయడానికి వస్తున్నాయి. ఏం వింటున్నావు? వాటిని చంపాలంట. వీటిని చంపాలి, పురుగులను చంపాలి. పురుగుల్ని ఏం చేయాలమ్మా? చంపాలి. ఇప్పుడు తినంటాడు. తినడం అంటే వాటిని కూడా ఏం చేయాలి? స్వాధీనపరచేసుకోవడమే. వాటి మాట వెనక వాటికి వ్యతిరేకంగా వాసదింపడుతున్నావు అనుకో, వాళ్ళే ఒక దినాన నీ ముందు అంటాడు కదా యెషయా గ్రంథంలో, నీ శత్రువులు నీ పాదముల దూరి నాకెదరని ఉంటుంది. హల్లెలూయా. నీ శత్రువులు ఏం నాకుతారంట? నీ పాదం. నమ్ముతావా? నేను నమ్ముతాను ఆ మాట. శత్రువుల పాదం దూరి నాకుతారు. నాకటం అంటే పాదాలు దూరి నాకడం అంటే నీ పాదం నీ దగ్గరికి వస్తారంతే. వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉండదు. నువ్వు తప్ప ఇంకో ఆప్షన్ లేకుండా చేస్తాడు దేవుడు. అది ఎలా అంటే అది దేవునికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. అర్థం. తర్వాత ఏంటి? పురుగుల తర్వాత ఏముందండి? చతుష్పాద జంతువులను, పురుగులను. ఏం వింటున్నావు? తర్వాత ఏముంది? చదవండి అమ్మా. ఆకాశ పక్షులను చంపాలి. ఆకాశ పక్షులు ఏం చేస్తాయి చెప్పనా? బాగా వినండి. ఆది కాండం మీరు చదివితే భక్ష్యకారుడు అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఫరో దగ్గర ఒక ఉద్యోగస్తుడు భక్ష్యకారుడు అయినటువంటి ఆ వ్యక్తి కనబడతాడు. ఈ భక్ష్యకారుడు పైన బొట్టలు ఆకాశ పక్షులు ఏం చేస్తాయి? మీరు దావీదు గొలియాతు గురించి చదివేటప్పుడు నేడు నీ శరీరాన్ని ఆకాశ పక్షులకు అంటాడు. ఇంకో విషయం తెలుసా? ఆకాశ పక్షులంట విందుకు పిలుస్తారని ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. 18వ అధ్యాయంలోనే అక్కడ నలుదిక్కుల నుంచి ఆకాశ పక్షులను పిలుస్తారంట. ఇగో చూడండి 19వ అధ్యాయం 17-18 వచనాల్లో. మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండుట చూచి తిని అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి రండి, రాజుల మాంసం, సహాధిపతుల మాంసం, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసం, వాటి మీద కూర్చుండి వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను. ఇదేం చేస్తాయి? పక్షులు అంటే ఏం చేస్తాయి? మాంసాన్ని పీక్కి తినేస్తాయి. మాంసం లేదు అంటే శరీరం ఇప్పుడు ఉంది, అందరికి బాగానే ఉంది శరీరం. కొంతమంది శరీరం చూడండి అలాగ డక్కిండిపోయి ఏమైపోద్ది? ఎముకలు కనబడిపోతాయి. ఎముకలు ఆడికి ఏమి లేదు, ఇంకా మాంసం మొత్తం బలాన్ని తీసేస్తున్నాడు. వాటిని లేచి చంపుకొని తినాలి. అవి బలవంతులు అని చెప్పి విర్రవీగుతున్న వాళ్ళని కూడా ఇప్పుడు నువ్వు చంపాలి. నువ్వు బలం వాటిని చంపుకుని ఆకాశ పక్షులను చంపుకొని తినాలి. పేతురు అంటే సకల మానవుల యొక్క పరిస్థితిని ఆ ఒక్క మూడిట్లో ఉంచాడు. కొంతమంది జంతు స్వభావం కలిగిన వారు, క్రూరులే, మృగం, కన్న కూతుర్ని కన్న కొడుకుల్ని చంపుకుంటున్న తల్లులు ఈరోజు ఉన్నారు. తల్లుల్ని తండ్రుల్ని ఆస్తి కోసం, ఉద్యోగం కోసం నాన్న చంపేస్తూ ఉద్యోగం వచ్చేద్దని నాన్న చంపించాడంట. ఎంత మూర్ఖులో!
అలానని చంపితే ఆ లాన్ ఉద్యోగం నాకు వస్తుందని చెప్పి తండ్రులు కూడా అలాంటి కొన్ని పిల్లోడికి పోరే ఉద్యోగం ట్రై చేయరా, పోన్లే ఉన్నంతగానే నిన్నంతకాలం పోషిస్తాను, నేను లేకపోతే తర్వాత నీ జీవితం ఏంటో నాకు తెలియదు, కానీ ఉన్నంతకాలం నేనేం మాట అనుకుంటే ఒకటి చేయండి, ఆడికి ఏదో రోజు బుద్ధి కలిగేటట్లు ప్రార్థన చేయండి. బుద్ధి రాదా? ఓ దేవుడా యేసయ్యా, సమాధానం కలిగి ఉందుము కాక. వాళ్ళని చంపాలి పిండమా. ఎలా? ప్రార్థన ద్వారా చంపగలం. వారిలో ఉన్న మూర్ఖత్వాన్ని చంపేయాలి, వారిలో ఉన్నటువంటి ఆ దుష్ట దుర్మార్గ క్రియలను చంపాలి. చంపాలంటే ఇది పెద్ద పెద్ద ఇది విచిత్రమైనగా మనం ఏం చేస్తాం? దేవుని వాక్యం దేవునికి మహిమ కలుగును కాక. క్రూరులు ఉన్నారు, పురుగులు, చీడ పురుగులు ఉన్నాయి, పేడ పురుగులు ఉన్నాయి, పసర పురుగులు ఉన్నాయి, గొంగళ్ళు ఉన్నాయి. గొంగళ పురుగు ఏం చేస్తుంది? అలా ఆకులు గడగడగడగల. మిడతలు ఏం చేస్తుంది? మిడతల దండ వచ్చింది అనుకోండి, లేదంటే అవి ఫటాఫట లాడించుకుని వెళ్ళిపోతాయి. చిన్నప్పుడు మిడతలు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు ఈ కాలంలో తక్కువ, కానీ ఎక్కడో వింటున్నాం. కానీ మిడతలు వచ్చాయని చిన్నప్పుడు మిడతలు అలా ఉంటూ ఉండేవి. ఆ మిడతలు రాగానే ఈ పువ్వుల్ని ఇలా పేల్చేవాళ్ళం కదా, ఆ చెట్ల మీదకి వస్తే ఆ చెట్లు ఎన్ని 2 సెకండ్లు లాడించింది. ఉదయం మేము చూసేవాళ్ళం. ఆ మిడతనా ఒక ఆకు ఉందిరా, మధ్యాహ్నం ఇంటర్వెల్ బెల్లకి వచ్చేసరికల్లా ఆ ఆకు సగం అయిపోయింది. సాయంత్రం ఆటలాడుకునే ముందు చూసేవాళ్ళం, పూర్తి అయిపోయింది. అవి ఎలాగ ఎగురుకుంటే అలాగ వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చినాక మిడతలు వచ్చేవి. మాకు ఆ మిడతలతో ఆడుకోవడం సరదా, ఎందుకంటే అప్పుడు మంచి మిడతలు. ఇప్పుడు మిడతలు కొంచెం భయంకరంగా ఉన్నాయేమో. ఆకు మిడత, ఆ మిడత, ఈ మిడత తిని పడేస్తుంది కదా. బాబా చంపు, లేచి చంపు, లే ఫస్ట్ కూర్చున్నాం కదా, లేకి ఫస్ట్ లేకి. బద్ధకం ఎరా, బద్ధకం బద్ధకం. ఏం బద్ధకం లేదా? పరిచర్యలు ఎంతమంది బద్ధకం చెప్పండి. పరిచర్యలు నాకు బద్ధకం లేదా అంటే చేతులు వస్తారు. పెళ్ళి బద్ధకం, ప్రార్థన అంటే బద్ధకం, వాక్యం చదవడం అంటే బద్ధకం, ఈరోజు హోంవర్క్ ఇచ్చారంటే బద్ధకం. ఎవరు చేస్తారా? మమ్మీ మార్నింగ్ చేస్తాను, మార్నింగ్ లేచి దగ్గర హోంవర్క్ చేస్తారా? అప్పుడు వెళ్ళే ముందే ఇప్పుడు హోంవర్క్ రాయలే, అప్పుడు గుర్తొస్తుంది. అంతవరకు గుర్తురాదు. హోంవర్క్ ఉందని విషయం గుర్తురాదు. బద్ధకం బద్ధకం బద్ధకం. అందరూ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ చెప్పాలి. అందరూ బద్ధకం అని కేవలం బ్రాండ్ అంబాసిడర్స్ ఫర్ బద్ధకమ్స్. మీ అందరికి ఒక బ్రాండ్ అంబాసిడర్. మీరు కూడా బ్రాండ్ అంబాసిడర్లే బద్ధకానికి. స్త్రీలు ఖాళీ దొరుకుతుంది, బట్టలు ఉతుకుతారా? ఉతుకుతాను ఈరోజు. కొన్ని మీకు ఒంట్లో బాగాలేదంటే దేవుని స్తోత్రం, దానికి ఏమి అవడం చేయట్లేదు. అందుకే చూడండి, పూర్వకాల తల్లులు ఎవరు కూడా అస్సలు మేము ఉతుకుతాంలే అమ్మ అని చెప్పినా లేను. ఒకడు అన్నాడు మాకు, ఇక్కడ పని ఉందంటే అక్కడికి వెళ్తాడు, అక్కడ పని ఉందంటే ఇక్కడికి వస్తాడు. సంస్కరిద్దాన్ని చప్పట్లు అందరూ. బద్ధకం వేస్తున్నాంలో లయమైపోవును కాక. లే ఫస్ట్ లేచి నిలు, ఫస్ట్ లే. బద్ధకం కదా, లేకు ఫస్ట్ చంపు. ప్రార్థన చేస్తున్నాడు, లెగమన్నాడు. పేతురు మనకన్నా అద్భుతమైన వాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో పేతురు గారు ఎంతో చక్కగా ఆత్మవశుడైపోయి ప్రార్థనలో ఆత్మవశుడైపోతే నువ్వు లే అంటున్నాడు. మనకి బద్ధకం, ఆయనకి బద్ధకం కాదు కదా. నువ్వు లేగు, నేను ప్రభా నిషిద్ధమైనది నేను పవిత్రం పరిస్తే నువ్వేం ఆ దుర్మార్గుడు ప్రభా ఆడి కోసం ఏం ప్రార్థన చేయమంటావు? చెయ్యి. నేను పవిత్రపరచబోతున్నానన్నే, నేను పరిశుద్ధపరచబడిపోతున్నానన్నే. నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతుంది. అదే నువ్వు చెయ్యాలి, ఆడి జీవితం జరుగుతుంది. ఆడు మూర్ఖుడే, ఆడి డబ్బులు తినేస్తాడు, నీ డబ్బులు అవునా. నువ్వు ప్రార్థన చెయ్యి, నేను ఆయన మార్చబోతున్నాను. ఎన్నాళ్ళు ప్రభా, ఎన్నాళ్ళని చెయ్యి. వాడు పేడ పురిగే కుటుంబాల మధ్య కలాం పెడుతున్నాడే, ఏం పర్లే, ప్రార్థన చెయ్యి. నేను పవిత్రపరచబోతున్నాను. ప్రభా మాంసం పిక్కు తినే బ్యాచ్ ప్రభా, ఆడు మొత్తం ఏదంటే అది లాగేసుకుంటాడు ప్రభా. అన్యాయం ప్రభా, అక్రమం ప్రభా. నువ్వు ప్రార్థన చేయి. లే, వాడిని నేను పరిశుద్ధపరచబోతున్నాను, వాడిని మార్చబోతున్నాను. దేవునికి అసాధ్యం ఉందంటే ఏమీయో లేదు. దేవునికి మహిమ కలుగును కాక. చాలా ఈ 2 మాటలు, ఇంకా చాలా ఉన్నాయి, ఇంక 8 మాటలు ఉన్నాయి.
వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఆమేన్. ఆమేన్. చాలు, 2 మాటలు జీవితంలో గుర్తెట్టుకోండి. ఆమె ప్రార్థన చేసుకున్నాం. చాలా మంచి ప్రార్థన.